పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. జెనిసిస్ 4th చాప్టర్ 4th వర్స్. హేబేలు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందట? చదువుదాం. మలయాళం, ఇంగ్లీష్, హిందీ. ఉత్పత్తి కా కితాబ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. ఒక యాజక వ్యవస్థ ఏర్పడడానికి ముందు, ఏమండి నా మాటలు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ప్రీస్ట్హుడ్ అనేది ఏర్పడడానికి ముందు, యాజక వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది? యాజక వ్యవస్థ ఏర్పడిన తర్వాత కొంతమంది యాజకులు అయ్యారు. యాజక వ్యవస్థకు పూర్వం, బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్, ఆల్ ఆర్ ప్రీస్ట్ అనగా అందరూ యాజకులే. లేదు అంటే కుటుంబ యజమానులు యాజకులే. అది సిస్టమ్. కానీ ఎప్పుడైతే సిస్టమ్ మారిందో, ఇక మీరు యాజకత్వం చేయడానికి వీల్లేదు, లేవి గోత్రం వాళ్ళే చేయాలి. యాజకత్వం చేయాలి అంటే ఏం జరిగింది? యాజకత్వానికి ముందుగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏమంటే అంతేగా? నిర్గమకాండం ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. ముందు ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. అనగా ముందు 10 ఆజ్ఞలు వచ్చాయి. తర్వాత మెల్లగా మిగతా భాగాలు, అనగా మిగతా 600 చిల్లర ఆజ్ఞలు కలుపుకున్నటువంటి ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడింది. 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, యాజక వ్యవస్థ. యాజక వ్యవస్థ ఏర్పడితే యాజకులు కావాలి. యాజకులకు అసిస్టెంట్లు అయినటువంటి లేవీలు, పరిచారకులు కావాలి. యాజక వ్యవస్థ ఆరంభించబడింది అంటే, యాజక వ్యవస్థ అంటే బలులు అర్పణలతో కూడుకున్నది. దానికి సమాంతరంగా ఒక ఆరాధన వ్యవస్థ ఏర్పడింది. అనగా వర్షిప్ చేసేవాళ్ళు, వాయిద్యములు వాయించేవారు, పాటలు పాడేవాళ్ళు, గాయకులు. ఇవన్నీ ఒక్కో స్టెప్ బై స్టెప్ దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా చేస్తే అది తప్పుగా భావించబడుతుంది. ఏమండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు మన ఇష్టానుసారంగా చేస్తే మనల్ని ఎవడు అడగడు. కానీ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా చేస్తే మనం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఏం బాబు, అంతేనా? పిల్లలు బాగా జాగ్రత్త వినాలి. యవనస్తులు స్తోత్రం. బాబు వింటున్నావా? అడుగుతా, క్వశ్చన్స్ అడుగు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు, 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడైన యెహోవా, 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తే, లేదా 4వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తే యెహోవా. ఏమండి? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఇంపార్టెంట్ విషయాలు. దేవుడు అని చెప్పబడినప్పుడు జనరల్, సాధారణంగా చెప్పబడిన విషయం. కానీ దానికి ఇంకా కొద్దిగా ప్రాముఖ్యతను సంతరించి చెప్పడానికి దేవుడైన యెహోవా. అంటే యెహోవా దేవుడు కాదు, దేవుడు అయ్యాడని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. లార్డ్ గాడ్, ఆయన దేవుడు, ఆయన ప్రభు. యెహోవా అనే మాట మన తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఎక్కువగా యెహోవా అన్న మాట వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్లో ఒకే మాట కనిపిస్తుంది, లార్డ్, ప్రభువు అనే మాట కనిపిస్తుంది. సరే, మనం వీటిలో కూడా అనలేదు. 1వ అధ్యాయంలో దేవుడు ఆది యందు దేవుడైన యెహోవా కాదు, ఆది యందు యెహోవా కాదు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత రెండవదిగా మనం గమనిస్తే ఎక్కడమ్మా? 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. అప్పటిదాకా 3వ వచనములో దేవుడు తాను చేసినట్టు అని ఉంది కదా. తర్వాత 4వ వచనం నుంచి దేవుడైన యెహోవా. దేవుడు అంటే ఏ దేవుడు అండి? మోషేకు దేవుడు బయలుపరిచిన తన నామాన్ని అటాచ్ చేసి మాట్లాడాడు. ఈ 2-3 అధ్యాయాల్లో అలా దేవుడైన యెహోవా అన్న తర్వాత
4వ అధ్యాయం 1వ వచనంలో ఆ, ఆ, యెహోవా దేవుడి దయ వలన కాదు, దేవుడైన యెహోవా దేవుడు ఒకటే, దేవుడైన యెహోవా ఒకటే, యెహోవా ఒకటే. కానీ వాళ్ళ పదప్రయోగం ఎలాగుందని చెప్పడానికి చెప్తున్నాను. యెహోవా దయ వలన, ఇక చూడండి 3వ వచనంలో యెహోవాకు. ఇప్పుడు 4వ వచనం యెహోవా. 6వ వచనం చాలండి చాలండి. 9వ వచనం చాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యెహోవానే. 1వ అధ్యాయములో ఉన్నటువంటి దేవుడు యెహోవా, 2, 3 అధ్యాయంలో ఉన్నటువంటి దేవుడైన యెహోవా దేవుడే, యెహోవా కాదు. యెహోవా అనేది ఆ పదము చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన పదం. దేవుణ్ణి వాళ్ళు ఏల్ అనే పేరుతో ఆరాధిస్తున్నారు. నేను నీకు ప్రత్యక్షం అవుతున్నాను అని చెప్పినప్పుడు నువ్వు ఎవరివి అని అడుగుతారు మా వాళ్ళు చిన్నోళ్ళు కాదు, శాస్త్రీయవాదులు, మత ఛాందసవాదులు మా వాళ్ళు, హేతువాదులు మా వాళ్ళు. మా ప్రశ్న అడుగుతారు, ఏం చెప్పాలి? యెహోవా అని చెప్పు అని చెప్పాడు. అలాగా వచ్చింది యెహోవా. సరే, మనం దీంట్లో కూడా వెళ్ళలేదు. మన పాయింట్కి వచ్చేద్దాం. హేబేలు 4వ వచనం. హేబేలు కూడా అంటే ఏమని అర్థం? పైన కయ్యూను ఏదో చేశాడు, కయ్యూను చేసిన దానిలాగా కాకుండా కాస్త భిన్నంగా హేబేలు చేశాడు. హేబేలు కూడా ఏం చేశాడట? కొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరెవరిని లక్ష్య పెట్టాడు దేవుడు? అర్పణ తెచ్చిన వాణ్ణి, అర్పణను. అంతేనండి. కయ్యూను విషయంలో ఏం రాబడింది? 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను. అనగా దేవుడికి మన అర్పణ ముఖ్యమే, అర్పించేవాడు ముఖ్యమే. చాలాసార్లు అర్పించేవాడితో మనకేందంటే అర్పణ ముఖ్యం కదా అని మేము అనుకుంటాం. ఒకవేళ మీరు అనుకుంటారు మా అర్పణ చిన్నది కావచ్చు కాబట్టి అర్పణ ముఖ్యం కాదు, అర్పించేవాళ్ళు ముఖ్యమని మనం అనుకుంటాం. కొంతమంది అర్పించేవాళ్ళు ముఖ్యం అని అనుకుంటారు, కొంతమంది అర్పణ ముఖ్యం అనుకుంటారు. కానీ దేవుడికి అర్పణ మరియు అర్పించేవాడు ఇద్దరు ముఖ్యం. ఏం రాబడింది? హేబేలును మాత్రమే కాదు, హేబేలు యొక్క అర్పణను, కయ్యూనునే కాదు, కయ్యూను యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు? ఒకదాన్ని లక్ష్య పెట్టి ఒకదాన్ని లక్ష్య పెట్టకుండా ఉన్నాడు. లక్ష్య పెట్టగలిగిన దేవుడు ఒకదాన్నే లక్ష్య పెట్టి ఒకదాన్ని ఎందుకు అలక్ష్యం చేశాడు? మనం కూడా అంతేగా. మనం ప్రతిదాన్ని లక్ష్యం చేయగలం, కానీ కొన్నిటిని మనం ఓవర్లుక్ చేస్తాం, కొన్నిటిని మనం దాన్ని పట్టించుకోం. కొన్నిటిని జాగ్రత్తగా చూస్తాం, కొన్నిటిని అసలు పట్టించుకోం. దేవుడు చేసినట్టు పని చూడండి. హేబేలు కూడా ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకవి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికి తెచ్చిచ్చాడు అతను? ఎవరైతే, ఏ దేవుడైతే వాళ్ళ తల్లిదండ్రులను తోటలో నుంచి తరిమి వేశాడో ఆ దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు. ఏమండి, మనం చేయగలం ఈ పని? కయ్యూనుకో హేబేలుకో హేతువాదులుగా మారేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి? ఏం దేవుడు అంటే ఆయన తోట అందంగా నిర్మించాడు, బాగానే ఉంది, దట్స్ ఓకే. బట్ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏదో చిన్న తప్పు చేశారు, దానికి తోటలోంచి తరిమేశాడే. ఎందుకంటే ఆయన ఆరాధించడం ఇక కాదా? మేము ఈ తోటలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఎంత కష్టపడుతున్నాం. తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత కష్టమేగా. ఏమున్నాయి అక్కడ? ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉన్నాయి, ఇంకేం లేవు. వాటిని తిని బతకలేము.
కానీ బతకాలి మానవుడు. ఎలా బతకాలి? తోటలో ఉన్నది కొద్ది కాలమే, తోట బయట ఉన్నది చాలా కాలం. నీవు బ్రతకలేని చోట కూడా దేవుడు నిన్ను బతికిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఆదాము అమలు బతకలేని చోట వాళ్ళని ఎవరు బతికించారు? బతకలేని చోట ఏమవుతాం మనం? చస్తాం మనం. బ్రతకగలిగిన చోట ఆయన నిన్ను ఉంచి, బ్రతకలేని చోట నిన్ను బ్రతికించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతకగలిగిన చోట నిన్ను ఉంచి, బతకలేని చోట నిన్ను బ్రతకనిచ్చి, కదా ఆయన చేసిన పనేదే కదా. ఇప్పుడు ఏం తిన బ్రతకాలి? దేవుడు తోటలో ఒక మాట చెప్పాడు, తరిమి వేయడానికి ముందుగా. దేవుడు ప్రతిదీ చేసినా చెప్పి చేస్తాడు. చెప్పకుండా వాళ్ళని తరిమేయలేదు. సడన్గా తరిమేసి, ఏంటి ప్రభు మమ్మల్ని తరిమేశాం, నా ఇష్టం అండి, నాకు తరమాలనిపించింది, నేను తరిమేశాను అన్న దేవుడు కాదు. ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ పండు తినమున మీరు నిశ్చయముగా చస్తారు. వాళ్ళు చావలేదు అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు ఆత్మీయంగా చావలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తోటలో నుంచి తరిమి వేయబడ్డారు. పాపము యొక్క శిక్షను వాళ్ళు అనుభవించారు. గుర్తుపెట్టుకోండి, పాపము వలన వచ్చు శిక్ష ఆత్మీయ మరణం, భౌతిక మరణం కాదు. ఒకవేళ భౌతికమైన మరణం కూడా జరగవచ్చు. ఒక వ్యక్తి హెచ్ఐవికి గురైపోయాడు, లేకపోతే ఎయిడ్స్ గురైడు, చచ్చిపోయాడు. పాపం వలన వచ్చు జీతము భౌతికమైన మరణం. కానీ పాపము వలన వచ్చేటువంటి జీతము ప్రాముఖ్యంగా ఆత్మీయ మరణం. అసలు భౌతిక మరణం కన్నా ఆత్మీయ మరణమే ప్రమాదకరం. ఏమిటి కాదా? ఏమిటి, ఏది ప్రమాదకరం అంటారు? ఉదాహరణకి మీకు అర్థం కావడం చెప్తాను. మీరు మీ భర్త కలిసి ఇంట్లో ఉన్నారు, మీకు పిల్లలు లేరు అనుకుందాం, లేదా మీ పిల్లలు ఎక్కడో దూర దేశాలకు వెళ్ళిపోయారు అనుకుందాం. మీరిద్దరే ఉన్నారు, పెద్దిల్లు, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీ మధ్యలో ఏదో మనస్పర్ధ వచ్చి మాట వచ్చి మీరు మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు కలిసి ఉండడం కన్నా, లేకపోతే కలిసి ఉండడం బాగానే ఉంది, కానీ మాట్లాడుకోకపోవడం ఎలా ఉంది? అది చాలా బాధను కలిగిస్తుంది కాదా? గొడవపడినా మాట్లాడుకున్నావా, దట్స్ ఓకే. కానీ గొడవపడి మాట్లాడలేకున్నట్టు అది మరింత వేదనను కలిగిస్తుంది కదా. భౌతికమైనటువంటి మరణము కన్నా ఆత్మీయ మరణము మరింత వేదనను కలిగిస్తుంది. భౌతికమైన మరణము నా బంధువులకో, నా భార్యకో, నా బిడ్డలకో, మా వాళ్ళకి నేను దూరం కావడం. కానీ ఆత్మీయ మరణం అలా కాదు, వీళ్ళందరినీ సృష్టించిన దేవునికి దూరం కావడం. అంతేనండి. దీన్నే ఏమన్నారంటే రెండవ మరణము అన్నారు. ఏంటంటే ఇది ఏంటి రెండవ మరణం అంటే? మొదటి మరణం ఏంటి? మొదటి మరణము భౌతికమైన మరణం. రెండవ మరణం ఏంటి? నో రెండవ మరణం మీరు అదే చెప్తారని తెలిసిన, అందుకని అది చెప్తున్నా నేను. రెండవ మరణం ఏంటి? చదవండి ప్రకటన గ్రంథం. స్తోత్రం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21. ఇది ఏది రెండో మరణం? ఏదండి? మీరు ఇందాక ఆత్మీయ మరణం అన్నారుగా, ఇక్కడ ఏమని రాయబడింది? రెండో మరణం అంటే ఏంటి? అంటే రెండో మరణం అంటే ఏమని అర్థం? మొదటి మరణం ఉందనే కదా. మొదటి మరణం ఏంటి? మొదటి మరణము భౌతికమైన మరణం కావచ్చు, ఆత్మీయ మరణం కావచ్చు. రెండో మరణము ఇక దేవునితో నిత్య అగ్నిగుండములో ఉండడం. చదవండి ఒక మాట పక్కన కూడా రాయబడింది, 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 20:14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఇప్పుడు రెండవ మరణం అంటే ఏంటి? అంటే ఎప్పుడది? అంటే అగ్నిగుండం అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళాము, చాలా ఎండ ఎక్కువ ఉంది, 40 డిగ్రీలు 45 డిగ్రీలు, అదేనా? నిత్యత్వంలో అనగా తీర్పు తరువాత దేవుడు కొంతమంది ప్రజల్ని నిత్య నరకానికి పంపిస్తాడు. అది ఇక వాడు దేవుణ్ణి కలుసుకునే అవకాశం లేదు. అది రెండవ మరణం.
ఏమంటే మీకు విషయాలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. అసలు రెండో మరణం దాకా ఎందుకు వెళ్ళాం మనం? రెండో మరణం దాకా ఎందుకు వెళ్ళామని మనం కయ్యూను ఏబేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కయ్యూను గురించి కూడా కాదు, ఏబేలు గురించి మనం చదువుకున్నాం. ఏబేలు కూడా ఏం చేశాడంట? అర్పణ తెచ్చాడు. యెహోవా హేబేలును నిన్ను నీ అర్పణను దేవుడు లక్ష్య పెడతాడు. లక్ష్య పెట్టచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు కదా. లక్ష్య పెడతాడు, ఉదాహరణ హేబేలు. లక్ష్య పెట్టడు, ఉదాహరణ కయ్యూను. కొన్నిసార్లు మనం కయ్యూనులాగా ఉంటాం, అంటే మన అర్పణ రిజెక్ట్ అయిపోయింది. కొన్నిసార్లు మనం హేబేలులాగా ఉంటాం. దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు, నేను ఒక విషయం కోసం ప్రార్థన చేశాను, జవాబు రాలేదు. నేను అనుకున్నాను ఇక ప్రార్థన చేయడం వేస్ట్, కాబట్టి ఒక పని చేస్తాను, ఇలా కాకుండా వేరొక విధంగా ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. నాకు ఒక రిజెక్షన్ దొరికింది దేవుని సన్నిధిలో, అదే సమయంలో నాకు ఒక రిసెప్షన్ దొరికింది. రిజెక్షన్ దొరికింది, రిసెప్షన్ దొరికి రిసీవింగ్ దొరికింది. దేవుడు కయ్యూను ఏబేలులో శత్రువు కాదు, కయ్యూను యొక్క శత్రువు కాదు. దేవుడు ఎవరికి శత్రువు కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎందుకు దేవుడు అతని అర్పణను తృణీకరించాడు? ఈ మధ్యాహ్న కాలంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. బలిపీఠం మీద పెట్టాల్సినటువంటి వాటిని ఒక అర్పించేవాడు, ఒక అర్పకుడు అర్పణలు ఏం తీసుకొని రావాలి, మనం తీసుకొని రావాల్సినటువంటి 4 అర్పణల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. కారణం ఏంటంటే, అర్పణ ఏంటో తెలిసినప్పుడు, ఒకవేళ అర్పించేవాడు అందంగా లేకపోవచ్చు, అర్పించేవాడు ధనవంతుడు కాకపోవచ్చు, అర్పించేవాడు ఏమైనా కావచ్చు, కానీ అర్పణ దేవుడు చూసినప్పుడు, అర్పించేవాడిని కూడా దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయము, యెహోవా హేబేలును చూడండి, సిలువలో వేలాడుతున్నప్పుడు 4వ మాటలో యేసు ప్రభు అన్నాడు, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఏ తండ్రి, ఏ దేవుడు తనను చేయి విడిచాడో అదే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము దేవుని మీద అలిగి దేవుని మీద కోపపడి ఎటువంటి ప్రయోజనం లేదు కదా. మన మీద దేవుడు కోపడ్డా అలిగినా దానికి ఒక ప్రయోజనం ఉంది, కానీ మనం దేవుడి మీద కోపడ్డంలో ఎటువంటి అర్థం లేదు. నువ్వు కోపడ్డావు, నష్టం ఎవరికి? ఏమండి, నువ్వు కోపడితే నష్టం ఎవరికి? నీకా దేవుడికా? దేవుడికి నష్టం లేదు. దేవుడు లాభ నష్టాలకు అతీతమైన వాడు, కానీ మనం లాభ నష్టాల ఈ స్థాయిలో ఉన్నవాళ్ళము. మనకు లాభము కావాలి, మనకు నష్టము ఏంటో మనకు తెలుసు. లాభ నష్టాలకు అతీతమైనటువంటి, కాలాతీతమైనటువంటి, సమయాతీతుడైనటువంటి, శరీరాతీతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యెహోవా ఏం చేశాడట? లక్ష్య పెట్టాడు. అంటే ఏమని అర్థం? ఇప్పుడు ఒక క్వశ్చన్, నాకు లక్ష్య పెట్టాడు, లక్ష్య పెట్టలేదని ఎలా తెలిసింది? ఏమండి, లక్ష్య పెట్టాడు, లక్ష్య పెట్టలేదని ఎలా తెలుస్తుంది? తెలీదా? మీ ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా అనేది మీకు తెలుస్తుందా లేదా? ఎలా తెలుస్తుంది? ఏమండి, జరిగింది, ఓహో దేవుడు నా ప్రార్థన ఆలకించాడండి, దేవునికి స్తోత్రం అండి. అది సరే. ఇప్పుడు ఈ అర్పణ అంగీకరించబడింది లేదని ఎలా తెలుస్తుంది? మోషే లేడక్కడ, గమనించండి. ఈ సంఘటన జరిగిన సుమారు 1000 సంవత్సరాల తర్వాత మోషే గారు దాన్ని రాస్తున్నాడు. మోషే ఒకళ్ళు నేను చూస్తుండగానే దేవుడు ముందు బ్రదర్ వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, కయ్యూను అన్నయ్య, ఆయన అర్పిస్తే దేవుడు, కానీ హేబేలు వస్తే మాత్రం కానీ నేను సాక్షినండి, సజీవ సాక్షినండి అని మోషే చెప్పే అవకాశం ఉంది. మోషే ప్రత్యక్ష సాక్షి కాదు, పరోక్ష సాక్షి మాత్రమే. కానీ ఎలా తెలిసింది? దేవుడు అర్పించాడా లేదా అనేది మనకు ఎలా, అంగీకరించాడా లేదా అని ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? మీరు ఇందా చెప్పారు, మీ ప్రార్థన విన్నాడా లేదా మీరు చెప్పగలరని చెప్పారు. 4 రోజులు ప్రార్థన చేశారు, జవాబు రాలేదు. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఇది దేవుని చిత్తం కాదేమో.
మీకు అర్థమవుతుంది. జవాబు రాని ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. ఏమండి కాదా? మీకు జవాబు రాలేదు, ఓహో నేను ఇది అడగకూడదేమో, నేను పొరపాటున అడిగానేమో. చదవండి, ఒక మాట మీకు అర్థం కావడం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, స్తోత్రం, 4వ వచనం. ఇప్పుడు చెప్పండి, ఆదికాండములో 4వ అధ్యాయంలో చెప్పబడిన మాటకి మరికొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, స్పిరిచువల్ ఇన్సైట్. మనం అనుకుంటున్నట్టు కయ్యూన్లాగా చీప్ ఆఫరింగ్ చేశాడు, సాక్రిఫైస్ ఇచ్చాడని కాదు. కయ్యూను శ్రేష్టమైనది అర్పించాడు, మంచిది అర్పించాడు. కానీ కయ్యూను అర్పించిన దానికన్నా ఏ బెటర్ ఆఫరింగ్, ఏ బెటర్ సాక్రిఫైస్. దేవుని స్తోత్రం. సవ్యం కావాల్సిన విషయం ఏమని రాయబడింది? మళ్ళీ చదువున్న మాట, విశ్వాసమును బట్టి. అంటే ఏమనర్థం? వాళ్ళ విశ్వాస స్థాయిలు ఎలా ఉన్నాయి? కయ్యూను యొక్క విశ్వాస స్థాయి ఎలా ఉంది? ఏబేలు యొక్క విశ్వాస స్థాయి ఎలా ఉంది? నీ విశ్వాసాన్ని బట్టి నీ అర్పణ ఉంటుంది. నీ ఆత్మీయ విశ్వాసాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని బట్టి నువ్వు అర్పించేటువంటి అర్పణ ఉంటుంది. అతని విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కన్నా శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. ఇంపార్టెంట్ మాట. తర్వాత దేవుడు అతని ఎవరి హేబేలు యొక్క అర్పణల గురించి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏందట? ఏం రాయబడింది? ప్రపంచంలో మొట్టమొదటి సాక్ష్యం చెప్పింది ఎవరు? ప్రపంచంలో మొట్టమొదటి సాక్ష్యం చెప్పింది ఎవరు? దేవుడండి. అదేగా ఇక్కడ రాయబడింది. దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడు? నేను చాలా మంచివాడినండి, నేను గొప్పవాడినండి కాదు. తన భక్తుని గురించిన సాక్ష్యం. ఆదాముని గురించి సాక్ష్యం ఇచ్చాడనో అవ్వను గురించి సాక్ష్యం ఇచ్చాడని కాదు. ఆదాము అవ్వను గురించి సమాచారం ఇచ్చాడు, కానీ హేబేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. సమాచారం అందరు ఇవ్వచ్చు, కానీ సాక్ష్యం అందరు ఇవ్వలేరు. ఏమండి? సమాచారం నేను సాక్షి పేపర్లోనో, ఈనాడు పేపర్లోనో, ఆంధ్రజ్యోతిలో చదివాను. నేను ఫలాందండి చంద్రబాబు నాయుడు ఫలాందంటే ఓకే, కానీ వాళ్ళ భార్య చెప్పేది, ఆమె న్యూస్ పేపర్ చదివి మా ఆయన ఎటువంటోడు అని న్యూస్ పేపర్ చదివి ఆమె చెప్పడం లేదు. ఆమె ఎలా చెప్తుంది? నేను చెప్పిన దానికి ఆమె చెప్పిన దానికి తేడా లేదా? ఇప్పుడు దేవుడు అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చాడట. ఎవరి అర్పణ గురించి? ఇద్దరు అర్పణలు అర్పిస్తే ఇద్దరి అర్పణల గురించి సాక్ష్యం లేదు, ఒకని అర్పణ గురించే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు అంగీకరించడం అంటే ఏంటి? సాక్ష్యం ఇవ్వడం. సాక్ష్యం ఇవ్వడమే కాదు, ఒకవేళ సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? సంతోష్ ఫలానా అతను మంచోడు అని నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. మీరు ఏ సార్, పాల్ సార్ గురించి నేను ఆలోచిస్తూ పాల్ సార్ మంచోడని నాతో నేను చెప్పుకుంటున్నాను అంటే ఏంద్ర ఇతనికి పిచ్చా? నేను ఎవరినో ఒకరిని పిలిచి, ఏమండి నాకు తెలిసినంతవరకు పాల్ సార్ చాలా మంచోడండి, బా ఆ వ్యక్తి వెళ్ళి పాల్ సార్ దగ్గరికి వెళ్తా, సార్ మీ గురించి అన్న మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే ఏమని? ఈ సంగతులన్నీ చూడడానికి ఎవరు చూస్తున్నారు? ఎవరున్నారు అక్కడ? ఏమండి? ఎవరు లేరా? భూమి మీద కార్యాలను తొంగి చూసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, స్తోత్రం, 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన తర్వాత ఇంపార్టెంట్, దేవదూతలు ఏందట? ఎవరు ఏం చేయగలుగుతున్నారు? ఈ కార్యాలు ఏం చూడాలనుకుంటున్నారు? తొంగి చూడగోరుచున్నారు. ఏ కార్యాలు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాక్ష్యం అంటే ఎవరు? నాకు నేను చెప్పుకునేది కాదు సాక్ష్యం.
నేను ఇతరులకు చెప్పేది సాక్ష్యం. దేవుడు ఏమని చెప్పాడు? ఉదాహరణ మీకు ఒక ఇమాజినేషన్లోకి వస్తా. దేవుడు సంతోషంగా ఉన్నాడు అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ఏడుస్తూ కూర్చునే దేవుడు కాదు కదా. కరెక్టే. ప్రభువా, ఒక దేవదూత అడిగాడు అనుకుందాం, గబ్రియేలే అడిగాడు అనుకుందాం, ఏంటి ఈరోజు వై యు ఆర్ హ్యాపీ అన్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను ప్రేమించి నా పోలిక నా స్వరూపంలో సృజించిన ఆదాము అవ్వలు. అవును, మీరు తరిమేశారు కదా సార్. తరమడం గురించి కాదు నేను మాట్లాడేది. వాళ్ళు తరిమి వేయబడిన వాళ్ళు, వాళ్ళ ఇద్దరు కుమారులు బలులు అర్పించారు. ఓకే, దాంట్లో ఏముంది? ఇద్దరు బలులు అర్పిస్తే ఒకడు అర్పించిన బలి అద్భుతము అని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు 24 గంటలు ఇక్కడ స్తోత్ర బలులు అర్పిస్తున్నారు, బాగానే ఉంది. మీ స్తోత్ర బలుల కన్నా ఒక శ్రేష్టమైన బలిని భూమి మీద ఉన్నట్టు ఒక భక్తుడు అర్పించాడు. అది నాకు హ్యాపీ. స్తోత్రం. ఇప్పుడు ఏ సాక్ష్యం అవుతో చెప్పాడు? లేనోళ్ళతో కాదు. ఒకవేళ త్రిత్వంలో ముగ్గురు ఉన్నారు అనుకుంటున్నాం కనుక దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరుని చేయుదుము అని ఎవరితో అన్నాడు? ఎవరితో అన్నారు? తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళు ముగ్గురుగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే. మనం కూడా 3 విధాలుగా ఉంటాం. నేను పైకి వెళ్ళాను అనుకోండి, నేను ఒక ఇంటి పెద్దగానో తండ్రిగానో, అక్కడ నేను పాస్టర్ని మీరందరూ కూర్చోండి లిసి అది ఇది అని మెయింటైన్ చేస్తే ఆమె ఏముంటుంది? ఇది ఇల్లు, చర్చి కాదు అని అందా? సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళేదో మార్కెట్కి వెళ్ళి నేను అక్కడ తండ్రి లాగో పాస్టర్ లాగో బిహేవ్ చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు? నేను ఒక కస్టమర్ని, నేను ఒక వినియోగదారుని, వెళ్ళాను, నా అవసరాలు తీర్చుకోవచ్చాను. నేను ఒకే చోట కస్టమర్గానో పాస్టర్గానో తండ్రిగానో ఉండే అవకాశం లేదు నాకు. 3 వేరు సమయాల్లో ఇక్కడ పాస్టర్ని, అక్కడ కస్టమర్ని. ఒకవేళ ఇక్కడ కస్టమర్ లాగా మారాను అనుకోండి, ఏంది ఇతను, ఏంది పాస్టర్ ఏంది ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే త్రిత్వంలో దాన్నే ఏమంటారంటే బహువచనం మనం మాట్లాడుతుంటాం గౌరవపూర్వకంగా, ప్లూరల్ సెన్స్లో మారుతాం. దీన్ని ఏమన్నారంటే గ్రీకు హీబ్రూలో, మన ఇంగ్లీష్లో లేదు, దీన్ని మెజెస్టిక్ ప్లూరల్ అన్నారు. ఉదాహరణకి ఒక రాజు అన్నాడు, హలో రాజా, ఈరోజు మా ఇంటికి రావాలి, మేము వస్తాము అన్నాడు. అంటే ఎంతమంది వస్తారా బా రాజా? మేము వస్తామంటే మీరు ఎంతమంది? 5 మంది వస్తారా, 6 మంది వస్తారా అని అడుగుతామా? ఏమంటే రాజులు మాట్లాడే భాష ఎలా ఉంటుంది? అమ్మా ఇక్కడ వినాలి, నయోమాటి గారు స్తోత్రం మాట్లాడుతాం, వాళ్ళని పట్టించుకోకూడదు మనం. ఏమండి, ఇప్పుడు ఎటువంటి సెన్స్లో ఉపయోగించారు? మేము వచ్చేదామని, దట్ ఈస్ మెజెస్టిక్. ఇప్పుడు నన్ను పిలిచారు, బ్రదర్ రేపు ఉదయం రండి, మేము వస్తాము అంటే ఒకళ్ళు మీరు అనుకుంటారు ఆయనతో పాటు రత్నం అన్న, షాలేం బ్రదర్ వీళ్ళు వస్తారేమో అని అనుకుంటారు. కానీ నేను సింగిల్గా వచ్చినప్పుడు కూడా మేము వస్తామంటే ఏంటి, ఏం లాంగ్వేజ్ ఏంటిది? వాళ్ళు కేరళ వాళ్ళండి, అందుకని వీళ్ళు లాంగ్వేజ్ మాట్లాడుతుంటారండి, ఆయనకి తెలుగు రాదండి సక్రంగా అనే అవకాశం ఉంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదుమని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనం వాక్య భాగాల్లోకి వచ్చాము. దేవుడు ఏం చేశాడట? హెబ్రీ పత్రికలోకి రండి. దేవుడు ఏదైనా చేశాడా? ఆది కాండములో జరిగినటువంటి సంఘటనకు, అనగా సృష్టి ఆరంభమైనటువంటి 100 సంవత్సరాల లోపే దేవుడు ఏదో చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒకటి సాక్ష్యం ఇచ్చాడు. రెండవది చదవండి. ఆ విశ్వాసమును బట్టి ఆ విశ్వాసమును బట్టి దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు భూమి మీద? హేబేలు. మొట్టమొదటి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరి గురించి? హేబేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? సరే, సాక్ష్యం ఇచ్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడు.
మంచి బలి అర్పించాడనో ఇవన్నీ కాదు. నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు అంటే దాని అర్థం నీతిమంతుడని ప్రకటించాడు. ఆదామును గురించి నీతిమంతుడనో హవ్వను గురించి నీతిమంతుడని ప్రకటించనటువంటి దేవుడు వాళ్ళ గర్భములో నుంచి వచ్చిన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చాడు ప్లస్ నీతిమంతుడని సాక్ష్యము పొందాను కాదు, అతడు నీతిమంతుడని తీర్చబడెను, నీతిమంతుడని ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎంచబడింది. ఎంచబడ్డం అంటే ఏంటి? దేవుడు దాన్ని ఎంచాడు అని అర్థం. ఎవరైతే మాట పలికాడో, ఎవరైతే ఆ మాట ద్వారా నీతిమంతుడిగా దేవుని యొక్క ఆ నీతి అనే స్టాండర్డ్కి వచ్చాడో వాడిని గురించి దేవుడు ఎంచాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను పాయింట్. అంగీకరించడం అంటే ఏంటండి? సాక్ష్యం ఇవ్వబడ్డం, రెండోది నీతిమంతుడిగా తీర్చబడ్డం. సరే, మీకు అర్థం కావడం చెప్తాను. కర్మేలు పర్వతం మీద ఒకరు ఉదయం నుంచి సాయంత్రం దాకా 450 మంది కేకలు వేశారు. వాళ్ళ మాంసం ఏముంది? ఏమైంది? వాళ్ళ మాంసం ఏమైందండి? వాళ్ళ మాంసం అంటే ఒళ్ళంతా కోసుకున్నారు, అది కాదు. వాళ్ళు అర్పించినట్టు ఎద్దు మాంసం ఏమైంది? అలాగే ఉంది. సరే, ఏలియా అర్పించాడు, ఆ ఎద్దు మాంసం ఏమైంది? 1 గంట తర్వాత మనం కర్మేలు పర్వతం మీదకి మనందరం సైట్ సీయింగ్కి వెళ్ళాం. ఒక ఎద్దు మాంసం అలాగే ఉండిపోయింది. ఇంకొక ఎద్దు మాంసం లేదు. ఏమైంది? అక్కడంతా కాలినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రాళ్ళు కూడా బుగ్గి అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు? ఏమంటే ఆ ఇద్దరు అర్పణల్లో ఎవరి అర్పణ? 450 మంది అర్పణను దేవుడు అంగీకరించాడా? ఒక వ్యక్తి యొక్క అర్పణను అంగీకరించాడా? ఒకడు కాబట్టి, బలహీనుడు కాబట్టి అయ్యో పోనీలే పాపం అని సానుభూతి చూపి అంగీకరించాడా? సానుభూతులు మనం చూపిస్తాం, సానుభూతి వరకే మనం ఆగిపోతాం, సహాయం చేయం మనం. ఏమండి, మానవుల పద్ధతి ఎలా ఉంటుందంటే సానుభూతే చూపిస్తారు. అయ్యో పాపం అంటారు, 10,000 ఇచ్చిపోతారా? ఏమండి, అయ్యో అంత దెబ్బ తగిలిందండి, తల దెబ్బ తగిలిందండి, కాలు దెబ్బ తగిలిందండి, చేయి దెబ్బ తగిలిందా. మనం జనరల్గా నా సంగతి కూడా నేను చెప్తున్నాను అని మన ఫీలింగ్ ఇదే కదా. మనం మానవత్వంలో ఉన్నాం కాబట్టి మనం మనుషులం కాబట్టి అయ్యో అంత బ్లడ్ అండి అని అంటామే. కానీ సరే బ్లడ్ పోయింది కదా, నా బ్లడ్ ఇస్తా ఉండండి అని అప్పటికప్పుడే కొంతమందిని పిలిపించి బ్లడ్ ఇచ్చే అవకాశం ఉందా? నాకు బ్లడ్ ఇవ్వాలని ఉందండి, కానీ ఆఫీస్కి టైం అయిపోయింది. నాకు ఏదో హెల్ప్ చేయాలనుంది, కానీ ఇంటికి వెళ్ళాల్సిన పని ఉంది. ఇలా మనం తప్పించుకుంటాం. ఒక వ్యక్తి దొంగల చేత చెక్కినాడు. ఒక వ్యక్తి యాజకుడు వచ్చి ఇప్పుడు ఇవన్నీ బ్లడ్ గిడ్ అవుతాయి, మనం ఎలాగో పోతే అక్కడికి పోయి వస్తే బ్లడ్ అవుద్ది, మళ్ళీ ఈ బ్లడ్ ఎందుకు, మనకెందుకులే అనుకుని వెళ్ళాడు. సార్ వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు ముందు వెళ్ళారు అని బిలీవర్ లేవీయుడు అనేవాడు వెనకాల వచ్చాడు. సార్ని కలుసుకోవాలి, ఇప్పటికీ లేట్ అయిపోయింది. సార్ మళ్ళీ అరుస్తాడు, కోప్పడతాడని ఆయన వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు? నా పనులు పక్కన పెడదాం, అతని ప్రాణం ముఖ్యం. ఏమండి, నాలాంటోడే కదా, మా క్యాస్ట్ కాకపోవచ్చు, మా కులమోడు కావచ్చు, అసలు నేను ఫస్ట్ టైం అతన్ని చూస్తున్నానండి, అవన్నీ నాకెందుకు, అతను అవసరతలో ఉన్నాడు, నేను హెల్ప్ చేయాలి, అంతవరకే చేశాను నేను, అంతవరకే. మిగతా ఇద్దరు సానుభూతి చూపించారు, మూడో వాడు సహాయం చేశాడు. ఎవరు గొప్ప? అయ్యా బాబు నువ్వు కూడా అలా వెళ్ళి సహాయం చేయి, సానుభూతి చూపించమని కాదు. దేవుడు ఇప్పుడు సాక్ష్యం ఇచ్చాడు, సహాయం చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? కయ్యూను సాయంత్రానికి మనం మళ్ళీ సైట్ సీయింగ్కి వెళ్ళాం. మిమ్మల్ని అందరినీ ఒక టూర్ వేసుకొని ఒక బస్సులో వేసుకొని అమ్మా ఇక్కడేనమ్మా ఆ రోజు కయ్యూను హేబేలులు బలర్పించింది. అప్పటికి ఆనవాళ్ళు ఉన్నాయి. దయమాంటి చూసి అడిగింది, అక్కడ వాడిపోయిన క్యారెట్ ముల్లంగి అవి పడింటే దయమాంటి అడిగింది, సార్ తీబాకు వాటిని. ఏంటి సార్ ఇవి, ఏంటి ఇక్కడ ఉన్నాయి క్యారెట్లు, కూరగాయలన్నీ ఉన్నాయి. మనం ఎక్కడికి వచ్చాం? కయ్యూను హేబేలులు బలర్పించిన స్థలానికి వచ్చాం. ఏమైంది? అది కూరగాయలు, ఆకుకూరలు, టొమాటోలన్నీ వాడిపోయి అక్కడ పడిపోయినాయి. ఇంకా కొద్ది దూరం పక్కకు వచ్చాం, అక్కడ ఏదో కాలిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎముకలు కాలిపోయినాయి. ఒక ఎముకను కూడా తీసుకొచ్చింది, క్యారెట్ తీసుకొచ్చినట్టు ఒక ఎముకను తీసుకొచ్చింది. ఏమంటే సార్ కాలిపోయింది సార్.
తేడా ఉందమ్మా. ఆ అర్పణ ఒకరిది, ఈ అర్పణ ఒకరిది. ఇప్పుడైనా అర్థమైందా? అర్పణను దేవుడు అంగీకరించడం అంటే ఏం చేశాడు? అగ్నిని దింపి దాన్ని దహించాడు. ఏమండి అంతేగా? దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏమండి అదేగా పాయింట్. లక్ష్య పెట్టడం అంటే ఏంటి? ఎలా లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. 3 విధాలుగా చెప్పాను. 1 సాక్ష్యం ఇవ్వడం ద్వారా, 2 నీతిమంతుడిగా తీర్చబడడం ద్వారా, 3 అగ్నిని దింపి అర్పణను అదృశ్యం చేయడం ద్వారా. ఏమండి అంతేగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేశాను, దానికి జవాబు వచ్చింది. నెక్స్ట్ డే ఆ ప్రార్థన మనవి లిస్టులో లేదు. ఏమైందండి? ఎందుకు తీసేయబడింది? అది జరిగిపోయింది. ఇంకా దాన్ని అవసరం, ఇంకా ప్రార్థించాల్సిన అవసరం లేదు. అది అదృశ్యమై అర్పణ ఏమైపోయింది? నేను బలిపీఠం మీద పెట్టిన అర్పణ ప్రార్థన ఆలకించే దేవుడు దాన్ని దహించి దాన్ని అదృశ్యం చేశాడు. దృశ్యమైన దాన్ని దేవుడు అదృశ్యం చేశాడు. అదృశ్యమైన వాటిని దృశ్యంగా మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మనకు లేదు ఆ వస్తువు, కానీ దేవుని దృష్టికి అది ఉంది. లేని వాటిని ఏమని చేస్తాడట? స్తోత్రం. అబ్రహాముకు సంతానం ఉందా? లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ సంతానమును ఎలా చేశాడు? సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఇసుక రేణులు ఎక్కువ ఉంటాయా, ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువ ఉంటాయా? చెప్పండి. ఏమండి చెప్పండి, ఒక చిన్న విషయం. 2 ఎక్కువనా? 2 ఎక్కువ కాదంట. ఇసుక రేణువులనే అందరం అనుకుంటుంటామంట. కానీ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కన్నా ఆకాశంలో నక్షత్రములు ఎక్కువ అని సైంటిస్టులు చెప్తున్నారు. నేను చాలాసార్లు అనుకున్నాను భూమి మీద ఉన్న రేణువులు, ఇసుక రేణువులు ఎక్కువ కదా అని. కాదు, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా అంతరిక్షంలో నక్షత్రాలు ఉన్నాయి. ఇసుకను చల్లామనుకోండి, విశాలమైనటువంటి ఆకాశం అలా ఉంటుంది. నక్షత్రాలన్నీ చెల్లా చెదరైపోయి దేవుని యొక్క సృష్టి చూడండి. మనకి నవగ్రహాలు, 9 గ్రహాలు లేదా 8 గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నామేమో, కానీ ఇటువంటి గ్రహాలు కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయట. దేవుని స్తోత్రం. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు ఇంత చిన్న భూమిని నెల్లూరులో స్థలం లేదండి, ఇరుగ్గా ఉందండి, శాంతినగర్ చిన్నదని మనం అనుకుంటేమో, ప్రపంచం విశాలాచ పృథ్వీ, ప్రపంచం చాలా విశాలంగా ఉంది. ఎంత 21% మనం లివింగ్ హ్యాబిటబుల్ ల్యాండ్ ఉంది, నివసింపదగిన స్థలం. ఈ 21%కే ఎంత విశాలంగా ఉంది ఇది. ఇక్కడ నుంచి బయలుదేరామనుకోండి, ఢిల్లీకి చేరడానికి 2 రోజులు పడుతుంది. ఇక్కడ నుంచి భూమి యొక్క మరో అంచుకి, అంటార్టికా లేదా ఎక్కడికైనా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మనం అనుకుంటున్నట్టుగా ఇది చిన్నది కాదు, ఇది ఒక పెద్ద సృష్టికర్త ప్లాన్లో భాగంగా దీన్ని తయారు చేసి నిన్ను నన్ను ఇందులో పెట్టాడు. నీవు కలుగ చేసిన సూర్య నక్షత్రములు, ఆకాశములు, వీటిని చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటాడు? ఆదాము కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దయ్యమ్మ ఆంటీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాడు ఏ పాటి వాడు కాదా? నువ్వు చేసినవి ఇంత విశాలంగా, ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అంతరిక్షములు దేవుని మహిమను మనం వివరిస్తున్నామా? దేవుని మహిమ పరుస్తామన్న మహిమను మనం ఎక్కడ వివరిస్తున్నాం? ఆకాశములు దేవుని చేతి పనిని, అంతరిక్షములు దేవుని చేతి పనిని ఏం చేస్తున్నాయి? వాటికి భాష లేదు, ఉందా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ అవేం చేస్తున్నాయట? వివరిస్తున్నాయి. మనకు భాష వచ్చు, ఏం లాభం? మనకు భాష వచ్చు కాబట్టి బూతులు మాట్లాడతాం, అంతే కదంటండి. వాటికి భాష రాదు, అయినా వివరిస్తున్నాయి. వాటికి భాష రాదు, అయినా మహిమపరుస్తున్నాయి. కానీ మనకు భాష వచ్చి ఏం లాభం? ఎవరో డిఎల్ మూడీ అనేటువంటి ఆయన ఒక చోట ప్రసంగం చేస్తుంటే వెనకాల నుంచి ఒక స్లిప్ పంపించాడంట, మీ ఇంగ్లీష్ బాగాలేదు, గ్రామర్ సరిగా లేదని. డిఎల్ మూడీ గారు ఆ స్లిప్ తీసుకొని చూసి, దేవునికి స్తోత్రం అండి, మీ అందరికీ వందనాలు, ఎవరో నాకు స్లిప్ పంపించారు నా ఇంగ్లీష్ గ్రామర్ బాగాలేదని. నేను పెద్దగా మీలాగా చదువుకున్నోడిని కాదు, నా ఇంగ్లీష్ గ్రామర్ బాగాలేదనేది ఒప్పుకుంటున్నాను. నేను గ్రామర్ బాగలేను అని నేనే దేవుని కోసం ఇలా వాడబడుతుంటే గ్రామర్ బాగా వచ్చిన నువ్వేం చేస్తున్నావు అని అడిగాడట. ఏమంటే అంతేగా, మనకు గ్రామర్లు వచ్చు, మనకు భాషలు వచ్చు, మనకు ప్రావీణ్యం ఉంది, వాక్చాతుర్యం ఉంది, కానీ
మనం ఏం చేయలేకపోతున్నాం? మనకు వనరులు ఉన్నప్పుడు మనం చేయలేకపోతున్నాం. బిల్ గేట్స్ చేతిలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని సేవ చేయలేకపోతున్నాడు కదా. బిల్ గేట్స్ ఒక సేవలో దిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళకు ఒక నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, వాళ్ళకి యాజక వ్యవస్థ లేదు. ఎలా బలి అర్పించాలో వాళ్ళకి తెలియదు. తెలుసా? ఇప్పుడు తెలుసా లేదా మనకు బలి అర్పించాలో లేదో అని? తెలుసా మనకు? ఎలా తెలుసు? మనకు ఎలా తెలిసిందండి బలులు అర్పించాలనే సంగతి? ఎలా తెలిసింది మనకు? బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమైంది. దేవుడు బయలుపరిచిన సత్యాన్ని మోషే రాసినప్పుడు మనకు అర్థమైంది. ఒకప్పుడు వీటి గురించి అవగాహన లేనప్పుడు ప్రజలు బలులు అర్పించారు. బలుల గురించి చెప్పబడినప్పుడు కాదు, చెప్పబడినప్పుడే శ్రేష్టమైన బలు అర్పించాడట. హీ ఆఫర్డ్ ఎ బెటర్ సాక్రిఫైస్. స్తోత్రం. ఒక ఆయన బెటర్ సాక్రిఫైస్ ఆఫర్ చేస్తే ఇంకొక ఆయన బిట్టర్ సాక్రిఫైస్, ఒక ఆయన శ్రేష్టమైనటువంటి సాక్రిఫైస్ అర్పిస్తే ఇంకొక ఆయన చేదైనటువంటి సాక్రిఫైస్ అర్పించాడు. ఈ రోజుల్లో మీరు దేవుని కోసం ఏం అర్పిస్తున్నారు? సరే, దేవునికి స్తోత్రం. ఒక అర్పణ తీసుకున్నవారు ఏం చేయాలి? ఒక చిన్న విషయం చెప్తా. కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి రావడానికి కారణం ఏంటి? ఏమండి, దానికి ఒక కారణం ఉందా? ప్రార్థన చేశాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేయకుండా వాళ్ళు ప్రార్థన చేసి కోసుకున్నారు, ఏకంగా కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, కేకలేశారు. ఏలియా చేసిన దానికన్నా వాళ్ళే ఎక్కువ ప్రార్థన చేశారు. ఏమండి కదా? వాళ్ళు 4-5 గంటలు చేశారు, ఏలియా జస్ట్ 2 నిమిషాలు చేశాడు. ఏలియా మన దృష్టికి అబ్బా, వాళ్ళు బయలు ప్రవక్తలు అదరగొట్టేశారు ప్రార్థనలు. అదరగొట్టడం ఏంది? ఒక్కొక్కడు కొట్టుకొని కీసుకొని రక్తము. ఏలియా అదేం లేదు, ఏలియా క్రాఫ్ చెరగలేదు, ఏలియాకి చెమట కూడా పట్టలేదు. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, ఆమెను చెప్పతలిగితే ఏదో కార్యం జరిగిపోయింది. ఆమెనని చెప్పకముందే దేవుడు కార్యం జరిగించగలడు. ఆమెను చెప్పిన అనేక దినాల తర్వాత దేవుడు కార్యం చేస్తాడు అనుకోవద్దు. మనము ఊహించని సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఆమెనని చెప్పడానికి ముందే దేవుడు అద్భుతం చేశాడు అనుకోండి, నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, తాను చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుతున్నాడట. తాను చెప్పిన మాట చేయడానికి ఏం చేస్తున్నాడు? ఏదో ఫార్మాలిటీగా అన్నాము, అన్ని వాగ్దానాలు నా వల్ల కాదండి, ఈ హామీలన్నీ నెరవేర్చలేము, మన దగ్గర అంత బడ్జెట్ లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా అనవసరంగా బైబిల్లో వేల వాగ్దానాలు చేసి పడేశాను నేను ఆవేశంలో. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామని దేవుడు ఆలోచించడంలే. ఏమండి, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఆలోచించినట్టు ఆయన ఆలోచించడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఆకాశపు వాక్యలు విప్పి పట్టచాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం తీసుకొని వచ్చాడు ఏబేలు? ఏమని రాయబడింది? కొవ్విన వాటిని. స్తోత్రం. కొవ్వు, బలిసినతనం, అహంకారం, ఇది దహించి వేయబడాల్సిన అవసరం ఉంది. ఇది బలిపీఠం మీద పెట్టబడాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఆల్టార్, దేవుని యొక్క ప్రెజెన్స్లో నువ్వు తీసుకొని రావాల్సింది నీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, నీ పర్సనల్ థింగ్స్, నీ ఈగో, నీ సూపర్ ఈగో దాని ముందు పెట్టి దాన్ని కరిగించాలి, దాన్ని లేకుండా చేసుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చి ఏదో పొందుకోవడం కాదు, ప్రభు సన్నిధికి వచ్చి పోగొట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఒక భక్తుడు చెప్పిన మాట, నేను ప్రభు సన్నిధికి వచ్చి పోగొట్టుకున్న దానికన్నా పొందుకుందే ఎక్కువ, దానివల్ల నాకు మేలు జరిగింది. ఏమైనా పోగొట్టుకున్న దానికి మేలు జరగడం ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, నేను నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను, నేను నా పాపాన్ని పోగొట్టుకున్నాను, నేను నా రోగాన్ని పోగొట్టుకున్నాను, నేను నా శాపాన్ని పోగొట్టుకున్నాను. అందరూ ఏమని చెప్తారు? నేను ఇల్లు పొందుకున్నాను, కారు పొందుకున్నాను, బైక్ వాస్తవమే. దేవుని సన్నిధిలో పొందుకోవడము ఉంటుంది, పోగొట్టుకోవడము ఉంటుంది కదా. దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదమే, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న ఆశీర్వాదమే. నువ్వు పోగొట్టుకోవాల్సిన దాన్ని లోకంలో ఎవరు పోగొట్టలేరు. నీ అహంకారాన్ని ఎవరు పోగొట్టగలరా? నీ ఆస్తిని పోగొట్టగలరే కానీ, నీ ఇల్లు దోచుకొని నీ ఇల్లు డ్యామేజ్ చేయగలరే కానీ, నీ లోపల ఉండే కొన్ని అభిప్రాయాలు మార్చగలరా? అపార్థాలని ఎవరైనా అదృశ్యం చేయగలరా అండి? నీ ఆస్తిని పాడు చేయొచ్చేమో, నీ బైక్ను ధ్వంసం చేయొచ్చేమో, నీ కారు ధ్వంసం చేయొచ్చేమో, కానీ నీలో ఉన్నటువంటి ఆ ఒపీనియనేటెడ్,
నీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ని ఎవరైనా డ్యామేజ్ చేయగలరా? అతను మూర్ఖుడండి, ఎంత చెప్పినా వినండి, వదిలేసేయండి అనేక కొంతమంది గురించి మన మాట, ఆ మూర్ఖురాలండి, ఎవరు చెప్పినా విందండి, వదిలేసేయండి అనడం లేదా? సమాజంలో కొంతమంది వ్యక్తుల గురించి హేబేలు ఏం చేశాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం. మనం త్వరగా ముందుకెళ్దాం. హేబేలు చేసిన వాటి గురించి, హీ ఆఫర్డ్ హిస్ రివార్డ్స్, తన భౌతికమైన దీవెనలను బలిపీఠం మీద పెట్టాడు. అక్కడ బలిపీఠం ఉందని కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఇందాక ఒక పాయింట్ మిస్ అయిపోయాను. వాళ్ళు వీళ్ళు సమానంగా చేశారు, వాళ్ళే ఎక్కువ టైం తీసుకున్నారు. కానీ ఏలియా చేసిన దానికి వెంటనే రిజల్ట్ వచ్చింది, బయలు ప్రవక్తలు చేసిన దానికి రిజల్ట్ రాలేదు. కారణం ఏంటి? అక్కడ రాయబడిన మాట, అతడు ఆ పర్వతం మీద తిరుగుతున్నప్పుడు 12 రాళ్ళు గమనించాడు. 12 అనగానే వెంటనే ఇశ్రాయేలు యొక్క గోత్రాలు గుర్తొచ్చాయి. 12 అనగానే ఆయన ముందు ఉన్నటువంటి ఈ కుడి ఎడమ ఎరుగనటువంటి అమాయకులైన గొర్రెల లాంటి బత్తాయి లాంటి ప్రజలు గుర్తొచ్చారు. అంతేగా? ఈ 12 రాళ్ళు వాళ్ళను సూచిస్తున్నాయి. వీళ్ళు క్రమపరచబడి చక్కగా పేర్చబడి, స్తోత్రం హల్లెలూయా, మనము చక్కగా చేర్చబడి చక్కగా పేర్చబడితే పైనుంచి దిగాల్సింది దిగుతుంది. స్తోత్రం హల్లెలూయా. మనం చేర్చబడ్డం లేదు, పేర్చబడ్డం లేదు. చేర్చబడతామేమో కానీ నేను ఇక్కడే కూర్చుంటున్నా, నా సీట్ ఇది ఫిక్స్. ఈమెకి నాకు ఫ్రెండ్షిప్ కాబట్టి ఏమని వదిలిపెట్టి నేను ఉండలేను. నువ్వు చేర్చబడుతున్నావు కానీ పేర్చబడ్డం లేదు, పేర్చబడాలి. స్తోత్రం. ఒక రాయి మీద మరొక రాయి పెడతారు, ఒక రాయి కన్నా బరువైన రాయి, మరో రాయి రకరకాల రాళ్ళు పెట్టారు, దాన్ని పేర్చారు. చేర్చినంత మాత్రాన్ని సరిపోదు, పేర్చబడాలి. చేర్చడం అందరూ చేర్చొచ్చేమో, పేర్చడం అనేది నిపుణుడు మాత్రమే చేయగలడు. ఏమండి, రాళ్ళు కావాలంటే ఎదుగో బాబు ఇటుక కొనుక్కో, ఆ కొనుక్కో, సిమెంట్ రాయి కొనుక్కో అని డబ్బులు ఇస్తామే కానీ మనం ఈ పని చేసి నేనే పెట్టుకుంటాను, ఆ ఇల్లు నేనే కట్టుకుంటానని మనం కట్టుకోవడానికి ఆరంభించామనుకోండి. ఎవరో ఒక ఆయన అలాగే కట్టుకున్నాడు, సన్షేడ్ లెవెల్లోకి వచ్చేసింది, తర్వాత ఒకరోజు అది కుప్ప కూలిపోయింది, అది వేరే విషయం లేండి. స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు అగ్ని దిగింది. అగ్ని దిగడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఊరినే అగ్ని దిగదు, అగ్ని దిగడానికి కండిషన్స్ అప్లై. దేవుని వాగ్దానాలు నెరవేరడానికి కండిషన్స్ అప్లై అవుతాయి. ప్రతిదానికి కండిషన్స్ అప్లై లేవా? ఒకవేళ ఏదో పేపర్లో చూశారు మీరు పాత ఏసీ ఇచ్చేసేయండి, కొత్త ఏసీ తీసుకోండి, నో కండిషన్స్ అనేనా? ఏమండి, ఉండవా? కండిషన్స్ ఉండవా? దేవుని వాగ్దానాలకి షరతులు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే చేర్చబడి పేర్చబడ్డావో అప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చింది. మనలో ఒక ఆర్డర్ వచ్చినప్పుడు, మన ఆలోచనలో ఒక ఆర్డర్ వచ్చినప్పుడు పైనుంచి ఆకాశం నుంచి అగ్ని దిగే అవకాశం ఉంది. మన యాటిట్యూడ్ మారినప్పుడు, మన పర్స్పెక్టివ్ మారినప్పుడు, మన దృక్పథం మారినప్పుడు దైవికమైన అగ్ని దిగి వచ్చే అవకాశం ఉంది. స్తోత్రం. ఈ టెక్నిక్లు తెలిసినవాడు కాదు ఏలియా. ఏలియా జీవితంలో మొట్టమొదటిసారి, అది లాస్ట్ టైం కూడా, అగ్ని దిగడం ఎన్నిసార్లు జరిగింది? స్తోత్రం హల్లెలూయా. అనుభవం కలిగి అగ్ని దించడంలో ఎక్స్పర్ట్ కాదు అతను. ఎక్స్పర్టా? ఫస్ట్ టైం షాక్ అయిపోయాడు. ఏంటిది, ఆ రాయి కూడా బుక్ అయిపోయి ఉంటే షాక్ అయిపోయి ఉంటాడు అంతవరకే. ఇది ఎలా జరిగిందని 450 మంది షాక్ అయ్యి సరిగా పరిగెత్తలేకుండా ఉన్నప్పుడు తరుముకొని వాళ్ళు చంపేశాడు ఏలియా. నీ శత్రువులు షాక్ అయిపోతారు. స్తోత్రం. దైవ కార్యాలు జరిగినప్పుడు నీ జీవితంలో నీ శత్రువులు షాక్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నిన్ను విమర్శించిన వాళ్ళు, నీ కొరకు ఆయుధాలను సిద్ధపరిచిన వాళ్ళు, నీ కొరకు ఆయుధాలను రూపొందించిన వారు సిగ్గుపడతారు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనతో వాదించలేక 12 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభుతో వాదించలేకపోయారట. ఇంకా 30 సంవత్సరాల వయసులో ఆయనతో ఏం వాదిస్తారు వాళ్ళు? బచ్చాగా ఉన్నప్పుడే ఆయనతో వాళ్ళు వాదించలేకపోయారు. ఆయన మెచ్యూర్డ్ అయిపోయి మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయనతో వాదించలేకపోయారు. అసలు వీడికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారట. హలో, అది కాదు ప్రశ్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరేమంటున్నారు ప్రశ్న? ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ నాన్నకి పెద్ద తెలివితేటలు లేవే, వీళ్ళ అమ్మకి తెలివితేటలు లేవే,
వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి తెలివితేటలు లేకపోవచ్చు, పైనుంచి వచ్చాయి తెలివితేటలు. స్తోత్రం. తండ్రి పనుల మీద ఉన్నవాడికి తండ్రి జ్ఞానము దిగి వస్తుంది. ఎవరైతే తండ్రి పనుల మీద ఉంటారో, స్తోత్రం హల్లెలూయా, వారికి ఆ తండ్రి లోకము నుంచి జ్ఞానం వస్తుంది. సరే, మనం ఆలోచిస్తున్న విషయాలు. నెంబర్ 1, బలిపీఠం మీద పెట్టాల్సిన మన యొక్క బ్లెస్సింగ్స్, మన యొక్క రివార్డ్స్ని మనం బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. ఒక చిన్న మాట అడుగుతాను. బైబిల్లో హనోకు అనే వ్యక్తి ఉన్నాడండి? ఉన్నారు. ఎంతమంది హనోకులు ఉన్నారు? 2 హనోకులు ఉన్నారు. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. మనం బలిపీఠం మీద పెట్టాల్సినట్టు వాటిని, ద థింగ్స్ టు బి పుట్ ఆన్ ద ఆల్టర్, దేవుని సన్నిధిలో ఉంచబడాల్సిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఎవరిని కన్నాడు? హనోకును కన్నాడు. ఈ హనోకు ఏం చేశాడు? చేశాడా ఏమన్నా? పుట్టినోడు ఏదో ఒకటి చేస్తాడుగా. ఏం చేశాడు? అమ్మ చదవండి లేదా? అంటే వాడు ఈజ్ ఏ ఇంజనీర్. ఏంటట? ఒక ఇల్లు కట్టించాడని కాదు, ఒక ఊరు కట్టించాడు. అంటే ఏమని అర్థం? కొన్ని ఇళ్ళు కలిస్తేనే ఒక ఊరు అవుద్ది, అంతే కదంటండి. ఇల్లు కట్టించాడని కాదు, ఒక ఊరు కట్టించి ఇంజనీరింగ్ టెక్నికల్ స్కిల్స్, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అక్కడ రాయబడింది ముందు వచనాల్లో, వాళ్ళకి మ్యూజిక్, కింద వచనాల్లో రాయబడింది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేయడం. ఇవన్నీ అనగా సృష్టి ఆరంభంలోనే జరిగినట్టు విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా రాబడింది, కయ్యూను తన భార్యను కూడినప్పుడు హనోకును కనెను, అప్పుడు అతడు దేవుని స్తోత్రం. అంటే తన తండ్రి కయ్యూను ఇప్పుడు ఇంకా బలుల గురించి ఆలోచించడం మానేసాడు. ఊర్లు కట్టించడం, కన్స్ట్రక్షన్స్ మీద, వాటి మీద ఉన్నాడు. ఆయన కాలంలో, హనోకు కాలంలో కన్స్ట్రక్షన్ జరిగింది. సరే, 2వ హనోకు, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఈయనెవరైనా? ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనంలో హనోకు కయ్యూను ద్వారా వచ్చిన హనోకు. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో హనోకు హేబేలు కుమారుడైన షేతు ద్వారా వచ్చినవాడు. అందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. అంటే మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో మరి. ఒకడేమో ఫిజికల్ థింగ్స్ మీద మనసు పెట్టాడు. మొదటి హనోకు భౌతికమైన వాటి మీద మనసు పెట్టినప్పుడు, 2వ హనోకు దేవునితో నడవడం గురించి, అతను నిర్మించడం గురించి ఆలోచిస్తే ఇతడు నడవడం గురించి ఆలోచించాడు. నడవడం ఇంపార్టెంటా, నిర్మించడం ఇంపార్టెంటా? స్తోత్రం. 2 ఇంపార్టెంటేనండి. స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా నడవాలి, అది ప్రాముఖ్యం. నిర్మించావంటే నువ్వు స్టాగ్నెంట్ అయిపోయి అక్కడే నిలిచిపోయావు అని అర్థం. నడుస్తున్నావంటే నువ్వు ముందుకు సాగుతున్నావని, ఫ్లో అవుతున్నావని అర్థం. చూడండి, 2 పక్క అధ్యాయాల్లో 2 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ హనోకు తన బాధ్యతలని బలిపీఠం మీద పెట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకటి, తన యొక్క బహుమానాన్ని బలిపీఠం మీద పెట్టినటువంటి హేబేలు. 2వది, తన బాధ్యతలని బలిపీఠం మీద పెట్టినటువంటి హనోకు. ఫ్యామిలీ లేదా అతనికి? అతను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే దేవునితో నడవలేము అనుకొని పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గానే, బ్రహ్మచారిగానే ఉండిపోయి అలాగే చచ్చిపోయాడు అనేనా? అతడు ఏమని రాయబడింది? 22, హనోకు మెతూషేలను కనిన తర్వాత దేవునితో నడుస్తున్నాడు. ఏమండి? కుమారులను కంటూ ఉన్నాడు. అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు లైఫ్ని. ఈ రోజులో చాలామంది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సంఘము, సమాజము, కుటుంబము, వీటన్నిటి బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది ఆఫీస్ అంటుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్ ఆన్ చేసి, ఇక ఈడు ఇంట్లో ఉంటే ఏంటి, ఆఫీస్లో ఉంటే ఏంటి? ఏమండి? ఇక కొంతమంది మందిరానికి వస్తే వెంటనే, హలో వస్తున్నాండి ఇప్పుడే, ఏంటి ఫోన్ అని అడిగితే, ఒకటి ఆఫీస్ నుంచి ఒకటే,
నువ్వు ఆఫీస్లో ఉంటేమి, ఇక్కడ ఉంటేమి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడే హలో 2 hours నేను ప్రేయర్లో ఉంటాను, డోంట్ డిస్టర్బ్ మీ కదా. డోంట్ డిస్టర్బ్ అనేటువంటి ఒక ఆప్షన్లో పెట్టేసి ఈ టైంలో నేను చర్చ్లో ఉంటానండి. సారీ, జార్జ్ బుష్ అనేటువంటి ఆయన, జూనియర్ కాదు సీనియర్, ఆయన సండే కంపల్సరీగా చర్చ్కి వెళ్ళేవాడట. వెళ్ళి ఆ 2 hours పిఎల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరిని దగ్గర రానివ్వకుండా తాను వెళ్ళి ఆరాధన చేసుకొని తన కుటుంబంతో తిరిగి వచ్చేవాడట. ఇది చర్చ్ టైం. దయచేసి ఆఫీస్ నుంచి ఎవ్వరు, ఒక దేశపు అధ్యక్షుడు చెప్పిన మాట, మీరెవ్వరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సోమవారం నుంచి శనివారం దాకా ఇదే పనిలో ఉన్నా నేను, ఆదివారం కూడా నాకు రెస్ట్ వద్దా, నా దేవునితో నేను గడపొద్దా అని అమెరికా దేశపు అధ్యక్షుడు, ఇక ఈ టైము మీరు కాదు, మీరు ఎవరు వచ్చినా ప్రపంచంలో అమెరికాలో ఏం జరిగినా నాకు అనవసరం, నేను ఆరాధించి వస్తాను, తర్వాత ఆలోచిద్దాం అంటాడట. చూసారా ఎందుకు చెప్తానంటే, జార్జ్ బుష్లు ఇద్దరు ఉన్నారు. మళ్ళీ సరే మనం రాజకీయాల్లోకి వెళ్ళడం లేదు రండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఇద్దరు హనోకులు ఉన్నప్పటికీ ఒకతను ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఒకడు భౌతికమైనటువంటి రక్తపాతము లేకపోతే రక్తము చిందించాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ ఆఫరింగ్ తీసుకొచ్చాడు. ఒకడు బ్లడ్ సాక్రిఫైస్. హేబేలు అర్పిస్తున్న బలి చూడండి, బలి అర్పించిన వాడే బలి అయిపోయాడు. ఏమండి అంతేగా? యేసు ప్రభువు బలి అర్పించడానికి రాలేదు, బలిగా మారడానికి వచ్చాడు. ప్రతి యాజకుడు వేరొక జంతువుని అర్పిస్తున్నాడు, కానీ ఈయన తన సొంత రక్తము తీసుకొని దేవుని సముఖములో ప్రవేశించును అని రాయబడింది కదా. యేసు ప్రభువుకి మిగతా యాజకులకి తేడా ఏంటి? వాళ్ళందరూ మీరు తెచ్చినటువంటి మేకలో, పొట్టేళ్ళలో, లేకపోతే గొర్రెలో వారి యొక్క రక్తాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిస్తున్నారు. ఈయన అలా కాదు. ఈయన ఎవరంట? స్తోత్రం, తన సొంత రక్తాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అర్పణ అర్పించిన వాడు కయ్యూను క్షేమంగా తిరుగుతున్నాడు. హేబేలు ఏమైపోయాడు? అర్పణ అర్పించేవాడా గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు నువ్వే అర్పించబడాల్సి వస్తుంది. ఆరాధించేవాళ్ళు అర్పించబడాల్సి వస్తుంది. సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈ బలిపీఠం మీద తీసుకొని రావాల్సింది ఏంటి? ద రెస్పాన్సిబిలిటీస్. తనకున్నటువంటి కుటుంబ బాధ్యతలు. ప్రభా, నేను ఈ భార్య బిడ్డల్ని మెయింటైన్ చేయలేను. అనేక మంది కుమారులు కుమార్తెలను కంటూ ఉన్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశాడు, నీ ఆపరేషన్ చేశాడని కాదు, కుటుంబ నియంత్రణ చేశాడని కాదు. అని ఏం చేశాడు? కుమార్తెలను కంటూ దేవునితో నడుస్తూ. దేవుని స్తోత్రం, ఎంత అద్భుతం చూడండి. మనం కూడా ఉద్యోగాలు చేస్తూ ఉండాలి, మీరు దేవునిలో ఎదుగుతూ ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి, ఉద్యోగం చేయాలి, బంధువులతో ఉండాలి. ఏమండి టైం లేదు సార్, సండే కూడా బిజీ అండి మాకు. వారానికి ఒక్కరోజు అన్నా నువ్వు దేవుని సన్నిధిలో విశ్రమించకపోతే, రిలాక్స్ కాకపోతే, నువ్వు ఏదో ఒకరోజు బర్న్ అవుట్ అవుతావు. పని 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 అని పని చేస్తూ ఉన్నావు, అలసిపోమా? ఒక మిక్సీని వాడి 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 ఏమవుతుంది? ఆ మిక్సీ బ్లేడ్లు అరిగిపోతాయి. ఈ రోజుల్లో సంపాదన కోసం వెళ్ళి అరిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అరిగిపోతున్నాయి. గుజ్జు లేదండి, మోకాళ్ళు అరిగిపోయినాయి, అన్నీ అరిగిపోవడమే కాదా. చాలాసార్లు మార్తమ్మల్లాగా మగవాళ్ళు కూడా మారిపోయి పనుల్లో పడిపోయి, పని ముఖ్యమే, నీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? పని ద్వారానేగా. ఏ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే, బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే, ఉపవాసం ఉంటే నీకు ఎవడు భోజనం పెడతాడు? ఇది కావాలి, రెండు కావాలి నీకు. బ్యాలెన్స్ చేయాలి. రెండవది, తన బాధ్యతల్ని బలిపీఠం మీద పెట్టినటువంటి షేతు కుమారుడైనటువంటి హనోకు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నువ్వు లేచి కాదు, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి చాలండి. స్తోత్రం. ఏమన్నాడు? ఆ దేశముతో 75 సంవత్సరాల అనుబంధం కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను. అంకుల్, మా డాడీకి చెప్పండి అంకుల్. ఏం చెప్పాలమ్మా?
మా డాడీ నన్ను స్కూల్ మార్చబోతున్నాడు. సరే మంచిదేగా. అది కాదు అంకుల్. ఏంటమ్మా? నా ఫ్రెండ్స్ని నేను మిస్ అయిపోతాను, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను ఉండలేను అంకుల్. చూసారా ఎంతకాలంగా నీకు పరిచయం అమ్మా? నాకెంత అంకుల్, ఈ స్కూల్కి వచ్చి 4 years 5 years అంతే. ఈ 4-5 yearsకి అమ్మాయి యొక్క అటాచ్మెంట్ చూడండి కాదా? 75 సంవత్సరాలు ఒక ఊరితో ఉన్న అటాచ్మెంట్ని దేవుడు కట్ చేసుకోమంటున్నాడు. చెప్పలేదా? దేవుడు అన్యాయస్తుడా, క్రూరుడా, శాడిస్టా దేవుడు? దానికి వెల చెల్లించాడు. ఎస్, ఐఎమ్ రెడీ, నువ్వేం చెప్తే అది చేస్తాను. దేవునితో పెద్దగా అనుబంధం లేనివాడు, అప్పుడప్పుడే ఏర్పడిన అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఆ తాత్కాలికమైనటువంటి కొద్ది కాలపు అనుబంధంలో కూడా దీర్ఘకాలపు అనుబంధాన్ని కట్ చేసుకున్నాడు. స్తోత్రం. మీకు అర్థమవుతుందో లేదో మరి? భౌతికమైన బంధాలను బలిపీఠం మీద పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. బాగానే ఉంది. దానికి ముందేం జరిగింది? దానికి ముందే తన బంధుమిత్రులను, తన ఇంటి వారిని, తండ్రి ఇంటి వారందరినీ వదిలేసుకొని బలిపీఠం మీద పెట్టిన అనుభవంతో ఉన్నాడు. దేవుడు ఒక్కసారే మనకు పని చెప్పండి, మెల్లగా మెల్లగా మనకు అలవాటు చేస్తాడు కదా. మెల్లగా ఇప్పుడు నిన్ను గులకరాళ్ళ మీద, పట్టు పరుపుల మీద నడుస్తున్న నీకు అలవాటు చేయడానికి మెల్లగా పట్టు పరుపు తీసేశాడు, గచ్చు నేల మీద నడిపిస్తున్నాడు. అంతటితో ఆగిపోడు. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత గులకరాళ్ళు పెట్టాడు, నువ్వు నడవాలి. ఇంకా కొద్దిగా దూరం వెళ్ళావు, నడిచి నడిచి అలవాటు అయిపోయింది, ముళ్ళు పెట్టాడు. ఏంటండి ఈ దేవుడు దుర్మార్గుడు ఏంటండి? కాదు, ఈ జీవిత ప్రయాణంలో గమ్యం చేరడానికి నీకు నడకను నేర్పిస్తున్న దేవుడు. ఈ జీవితంలో అనుకూలతలే కాదు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఉండవండి? దుడ్డు కర్ర దండం ఉంది, బాగానే ఉంది. గాఢాంధకారపు లోయ, దుడ్డు కర్ర దండం వెనకాల ఒక గాఢాంధకారపు లోయ ఉందనే సంగతి మనం మర్చిపోయాం లేదా? పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటేనే ఒక డే ఉంది, ఒక రోజు ఉంది. రోజులో డే ఉంది, నైట్ ఉంది. మాకు డే అంటే ఇష్టం అండి, నైట్ వద్దండి. నువ్వు వద్దన్నా కానీ నైట్ ఉండాల్సిందే. ఆ నైట్ ఉంటేనే దాన్ని డే అంటున్నారు. డే అండ్ నైట్. జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయి. కష్టాల సమయంలో కూడా ఉన్న దేవుడు నష్టాల సమయంలో కూడా ఉంటాడు. లేకపోతే మేళ్ళు సుఖాల సమయంలో కూడా నీతో ఉన్న దేవుడు కష్టాల సమయంలో కూడా. చెరువులో నీళ్ళు ఎండిపోయినప్పుడు కప్పలు చేపలు అనేటో పోతాయి. మళ్ళీ వర్షం పడి చెరువు నిండగానే ఎన్ని వస్తాయి కాదా? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన దగ్గరికి మిత్రులు వస్తారు. మనం అంతా పోగొట్టుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరు వస్తారు? మనం పోగొట్టుకున్నా పొందుకున్నా మనల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడు మన ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి స్నేహితులు ఈరోజు కనిపించకపోవచ్చు. నా స్నేహితులందరూ ఏమైపోయారట? యోబు ఏం చెప్పాడండి? దైవమాంటి గారి బైబిల్లోంచి ఏదో చెప్తుంది. నా స్నేహితులందరూ ఏమైపోయారట? ఏదో చెప్పండి, విచిత్రంగా ఉంటుంది లేదా? సరే, ఇంటి దగ్గరే మీరు వెళ్ళి చెప్పి వచ్చే వారం గ్రూప్లో పెట్టండి, నా స్నేహితులందరూ ఎలా ఉన్నారని చెప్పాడు. సరే, ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఈ కష్టం రాగానే ఇలా అయిపోయారు. ఎండిన వాగు వలె అయిరి లేదా? నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో ఉందో లేదో మరి నాకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏం చెప్పుకుంటున్నాం? మనం ఏం చెప్పుకోవడం లేదు. అర్పణలను మనం అర్పించాల్సినవి ఏంటి? ఒకటి, హేబేలు తన యొక్క బహుమానాల్ని, తన యొక్క రివార్డ్స్ని అర్పించాడు. నువ్వు పొందుకున్న వాటిని బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది, బాధ్యతలను బలిపీఠం మీద పెట్టినటువంటి హనోకు. మూడోది, బంధాలను బలిపీఠం మీద పెట్టినటువంటి అబ్రహాము. కొన్ని బంధాలను తెంపుకోవడం కష్టమే, అయినా తెంపుకొని 75 సంవత్సరాల తర్వాత, నేను ఎంతకాలం బతుకుతానండి, ఇన్ని సంవత్సరాలు బతికా, నేను ఇక్కడే సస్తాను అనుకోలేదు. కానీ దేవుడు అతన్ని ఆ ఊరి నుంచి తీసుకొచ్చి 100 సంవత్సరాలు వేరొక ప్రాంతంలో బ్రతకనిచ్చాడు. స్తోత్రం. ఈ 75 సంవత్సరాలు బ్రతికిన దానికన్నా 100 సంవత్సరాలు అద్భుతంగా దేవుడు బ్రతికించాడు అతన్ని. ఈ 75 సంవత్సరాలు దేవుడు లేకుండా జీవించాడు. ఈ 100 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాలతో జీవించాడు, దేవుని యొక్క నిబంధనతో జీవించాడు. స్తోత్రం. అమ్మా, నా మాట్లాడుతూ అన్నీ నిద్ర వస్తున్నాయా?
స్తోత్రం. 4వ విషయం చెప్పి ముగిస్తాను. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, బలిపీఠం మీదకి ఏం తీసుకొని రావాలి? ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం ముగించేస్తాను, అయిపోయింది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అమ్మా లేదా? 39వ అధ్యాయం 9వ వచనం. ఆ, 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 ఆ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏమని చెప్తున్నాడు? ముసలాడు అయినటువంటి యోసేపు, అంతేనండి, యవనస్తుడైన పెళ్లి కానటువంటి యోసేపు ఏం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏం చేశాడు? పౌలు గారు తిమోతితో ఒక మాట అన్నాడు, నీ యవనేచ్ఛల నుంచి. ఇప్పుడు ఏం చేశాడు? పారిపోతున్న అనుభవంలో 12వ వచనంలో ఏముంది అంటే 12 వస్త్రం వద్దనుకొని, పై వస్త్రం వద్దనుకొని విడిచిపెట్టి వెళ్ళాడు. విలువల కోసం నిలబడిన వ్యక్తి చూసారా? తన భౌతికమైన ఆశలన్నింటినీ బలిపీఠం మీద పెట్టాడు. యవనస్తులకి ఆశలు ఉండవా? ఏమండి ఏమండి ఉంటాయో లేవా? ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. కొన్ని రోజులకి వాళ్ళకి తెలుస్తుంది పలానా ఆశలు నిరాశలు అవుతాయని. ఇప్పుడు బోల్డ్ ఆశలు ఉంటాయి, మనకు కూడా బోల్డ్ ఆశలు ఉన్నాయి. కాలేజీలో చేరంగానే ఈ కాలేజ్ ఫస్ట్ నేను రాబోతున్నానేమో అంటే ఒక డ్రీమ్తో వస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే కాలేజీలో 5th ప్లేస్ 6th ప్లేస్ వచ్చింది. యూనివర్సిటీలో జాయిన్ అవుతాం, నేను ఒకవేళ గోల్డ్ మెడల్ కొడతానేమో అనే డిజైర్తో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతి కష్టం మీద పాస్ అయ్యి బయటకు వస్తాం. ఏమండి? డ్రీమ్స్ బాగుంటాయి, రియాలిటీ ఎలా ఉంటుంది? డ్రీమ్స్ ఎలా ఉన్నాయో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది రియాలిటీ. ఏమండి? అసలు పాస్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదో డాక్టర్ని అవుదామనో, ఏదో మంచి రచయితను అవుతామనో ఇలా అనుకున్నా నేను. తెలియని విధంగా దేవుడు నన్ను ఒక మలుపు తిప్పి తీసుకొచ్చాడు. మనం ఏదో అనుకుంటాం, అన్నీ జరగవు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఎన్ని తలచినా, ఏది అడిగినా, మనం ఎన్నెన్నో అనుకోలేదా, ఏదో అవుదాం అనుకోలేదా, అయ్యామా ఏంటి? స్తోత్రం. కానీ కాలేదు. మనం ఆయన ఏం కావాలనుకుంటున్నాడో అదే అయ్యాము. కాబట్టి నేను ఎందుకు వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారు, నేను ఎందుకు ఈ పాస్టర్ వృత్తిలోకి వచ్చి సంపాదించుకోలేకుండా దారిద్ర్యంలో ఉన్నానని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. నేనున్న స్థితిలో నేను సంతోషంగా ఉన్నాను. మీరున్న స్థితిలో మీరు సంతోషంగా ఉండాలి. స్తోత్రం. ఈమె కాకపోతే దేవుడు ఇంకొకరిని ఇస్తాడు. దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు అని భావించి తన భౌతికమైన ఆశలను బలిపీఠం మీద పెట్టిన అనుభవం. నీ యొక్క డిజైర్స్ అన్నిటి తీసుకొని ఆల్టర్ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రభువా, ఈ ఆశ నాకుంది, ఈ ఆశ తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని స్తోత్రం. ఒక అమ్మాయి అలాగే ఇంచుమించు 38 సంవత్సరాలు పెళ్లి చేసుకోకూడదని తీర్మానం చేసుకొని హైదరాబాదులో ఒక శ్యామ్ కిషోర్ గారి గ్రూపులో చేరిపోయింది అమ్మాయి. ఈ మధ్యకాలం కలిశాను, పోయిన నెలలో కలిశాను, జమ్మికుంటలో కలిశాను నేను. సార్ నాకు పెళ్లి చేసుకోవాలను సార్. ఎంతమా నీ వయసు అంటే 32 సార్ అనింది. వాళ్ళ అక్క నన్ను పక్కకు పిలిచి, చిన్న కరెక్షన్ సార్. ఏంటమ్మా? అమ్మాయికి 32 అని అలా చెప్పింది. నేను 32 కాదు 38. నాకు చూడంగానే నాకు డౌట్ వచ్చిందిలేమా, సరేలేమా ఇప్పుడు ఏంటి? అమ్మాయి ఇప్పుడు పెళ్లి కావాలంటుంది. అప్పుడు సంబంధాలు తీసుకొచ్చినప్పుడు వద్దు వద్దు అన్న పిల్ల నేను సమర్పించుకున్నాను, ఇప్పుడు కావాలంటే ఎవరు దొరుకుతారు సార్? చూసారా? నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషుల యొక్క తీర్మానాలు ఇలా ఫ్లక్చువేట్ అవుతాయేమో, కానీ
యోసేపు ఫిక్స్ అయిపోయాడు, నేను బయట దేశంలో ఉన్నాను, పరాయి దేశంలో ఉన్నాను, నా యొక్క శీలాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తన యొక్క ఓన్ డిజైర్స్, యూత్ఫుల్ డిజైర్స్, వాటన్నిటిని ఏం చేశాడు? బలిపీఠం మీద పెట్టిన అనుభవం. దేవుని స్తోత్రం. బైబిల్లో ఎప్పుడు రిపీటేషన్ మనకు కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ రిపీటేషన్ కనిపించవచ్చు, ఇండైరెక్ట్ కనిపించవచ్చు. ఒక చదివినట్టు ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది కొన్నిసార్లు. మనం చదువుకుంది ఒకే ఒక విషయం, హేబేలు తన అర్పణను అర్పించాడు అని. హేబేలే కాదు, హనోకు అర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. హనోకే కాదు, అబ్రహాము కూడా అర్పించాడు. అబ్రహామే కాదు, యోసేపు కూడా అర్పించాడు. వాళ్ళు ఏం అర్పించారు? ఈ మధ్యాహ్న కాలంలో నా మాటలు ముగిస్తున్నాను. ఒకటి, నీ బహుమానాల్ని బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఉంది. తన మందలో కొవ్విన వాటిని, అంటే తనకు నచ్చిన వాటిని వండుకుంటే రుచికరమైనవి, తాను తినాల్సినటువంటి ఆహారాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టాడు. తన ఫుడ్ను సాక్రిఫైస్ చేశాడు. ఒక బాలుని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉండడం. మన పిల్లల్ని అడిగితే ఇస్తారా? బాబు ఇవ్వా, యేసుప్రభు చేతిలో పెడతాం, 5,000 మంది ఉండవయ్యా, యేసుప్రభు చేతిలో పెట్టేది 5,000 మంది మంచిదేంటి, ఒట్టి కథలు. ఎవరైనా ఇస్తారా? జెరూషా ఆ బిస్కెట్ ఇవ్వా, ఇస్తుందా? ఆ పిల్లోడు తన లంచ్ బాక్స్ని సాక్రిఫైస్ చేశాడు. దాని వలన 5,000 మందికి లంచ్ దొరికింది. నీ యొక్క సాక్రిఫైస్ను బట్టి దేవుడు మిరక్కలు చేస్తాడు, మల్టిప్లికేషన్ చేస్తాడు. నీ దగ్గర ఉన్నది కొద్దిగా ఇచ్చినా కానీ దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క బహుమానాల్ని బలిపీఠం మీద పెట్టాలి. రెండోది, నీ బాధ్యతల్ని బలిపీఠం మీద పెట్టాలి. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు కాదండి, రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు కొద్దిగా ఫ్రీ టైం ఉంది, అప్పుడైతే దేవునితో గడుపు. నో, ఇప్పుడే నువ్వు ఖాళీ టైంలో దేవునితో గడపడం ఎందుకు? ఖాళీ చేసుకొని వీలు చేసుకొని దేవునితో గడుపు. కాదా? నిజమైన ప్రేమ అంటే వీలు చేసుకొని గడిపేదో, వీలు చేసుకొని మాట్లాడేది నిజమైన ప్రేమ. ఏదో అవకాశం దొరికినప్పుడు మాట్లాడడం, ఇది నిజమైన ప్రేమ కాదు. మూడో విషయం, బలిపీఠం మీద కొన్ని బంధాలని, తన 75 సంవత్సరాలు ఒక ఊరితో అటాచ్మెంట్ ఏర్పడి వెళ్ళిపోమంటే మీకు ఎలా ఉంటుంది? దయమాంటి గారు మిమ్మల్ని అమెరికా పంపిస్తాము, అక్కడే సెటిల్ అయిపోవాలంటే వెళ్తుందా? ఏమండి, వెళ్ళదాం. ఆమెకి ఇండియా అలవాటు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అలవాటు అయిపోయింది, నెల్లూరు అలవాటు పడిపోయింది. కానీ ఒకరోజు ఆమె ఎక్కడికే వెళ్ళిపోవచ్చు, ఒకవేళ తిరిగి రాని పరిస్థితి ఏర్పడవచ్చేమో, తెలియదుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేడు ఇక్కడ, రేపు ఎక్కడో, ఎరుగని పయనం ఓ మానవ. కదా, నేడు ఇక్కడ ఉన్నామని రేపు కూడా ఇక్కడే ఉంటామని గ్యారెంటీ ఉందా? నేడు ఇక్కడ ఉండొచ్చు, ఈరోజు చర్చ్లో ఉన్నామేమో. పోయిన వారం చర్చ్లో ఉన్న మా తల్లి ఈ వారం ఐసీయూలో ఉంది. కాదా? వచ్చే వారం ఎక్కడుందో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనం ఇక్కడున్నా, ఐసీయూలో ఉన్నా, ఇంకెక్కడున్నా దేవునితో ఉంటామనేది వాస్తవం. హల్లెలూయా, లేలుయా, లేలుయా. తనకు బాగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఐసీయూలోకి వెళ్ళి ఆ నర్సుతో చెప్తుంది, మా అమ్మ ఇదిగో ఈడే మా పెద్దోడు పాస్టర్ అండి అని అమ్మాయికి పరిచయం చేస్తాం. ఇప్పుడు ఎన్న అవసరమా? హాస్పిటల్ నీ పరిస్థితి ఏంటి, నువ్వు గమ్ము అనుకోకూడదా? పాస్టర్, ఆమెకు గర్వంగా చెప్పుకుంటుంది, మా కొడుకు పాస్టర్. ఆ అమ్మాయి వెంటనే ప్రైజ్ లార్డ్ సార్. చూసారా ఆ తల్లి మూమెంట్, తల్లి యొక్క హార్ట్ చూడండి, తల్లి హృదయం అటువంటిది. తన బిడ్డల యొక్క గొప్పతనాన్ని గురించి, తన బిడ్డలు సాధించిన వాటి గురించి చెప్పుకొని మురిసిపోతుంది. మీరు కూడా బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మురిసిపోయే విధంగా వాళ్ళు తయారు చేయాలి. మా రోహిత్ అండి, మా షారోన్ అండి అనాలి, మా స్టెల్లా అండి, మా మధు అండి, మా కలెక్టర్ అమ్మ అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, బలిపీఠం మీద పెట్టాల్సిందని చెప్పాను. ఎన్నో ఆశలు ఉంటాయి, అన్ని ఆశలు నెరవేర్చుకోకూడదు. అన్ని ఆశలు ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. అవును, వాస్తవమే, అవకాశం దొరికింది. నో, సారీ, నీకు నాకు మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ ఇంట్లో, ఈ అన్యజనుల ఇంటిలో దైవ సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. మనం ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో దైవ సాన్నిధ్యం అనుభవిస్తాం.
పాడుబడిన బంగ్లాలోనో బూతు బంగ్లాలోనో చేతబడి చోట మనం దైవ సాన్నిధ్యం అనుభవించాం. కానీ యోసేపు ప్రార్థన లేని చోట దైవ సాన్నిధ్యాన్ని అనుభవించాడు. నిన్ను బట్టి దైవ సాన్నిధ్యం ఉంటుంది. ఆ ఇంటిని బట్టి నువ్వు దైవ సాన్నిధ్యాన్ని అనుభవించవు. స్థలాన్ని బట్టి కాదు, నువ్వు మనల్ని బట్టి. అబ్రహాం ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేనేం చేస్తాను అనగా, నువ్వు అడుగు పెట్టబోయే ప్రతి స్థలము శపితమైన స్థలమే. అంతేగా, శపితమైన స్థలం కాబట్టి అది ఆశీర్వాదమైన స్థలం. అబ్రహాముకి ఇలా చెప్పాడు, నువ్వు అడుగు పెట్టు స్థలం అంటే అబ్రహాం ఏదో పొంగిపోయాడు. కానీ అబ్రహాముకు తెలియని విషయం ఒకటి ఉంది, అతని అడుగు ప్రతి అడుగు ఎక్కడ పడబోతుంది? శపితమైన స్థలములోని శపితమైన దేశంలో పెట్టబడుతుందని. ఒక ఆయన అన్నాడు, నా అడుగు నేతిలో పడెను అన్నాడు. ఎవరండి అన్నాడా? నీ అడుగు ఎక్కడ పడిందట? నేతిలో ఎట్ట పడుతుందండి? కాలు జారి పడతారు కదా అని మీరు దయచేసి వ్యాఖ్యానాలు చేయొద్దు. నా అడుగు, మీ అడుగులు నేతిలో పడడానికి ముందుగా కొన్నిసార్లు ముళ్ళ మధ్యలోనో మురికి గుంటలోనే పడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.